కలియుగం ప్రజలు అనేక రకాల కష్ట నష్టములు, సమస్యలు, బాధలు, అనేక ఆరోగ్య సమస్యలు, రుగ్మతలు ఇలా ఎంతో బాధపడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కలియుగంలో ముఖ్యంగా దైవశక్తి అనేది ప్రజల మీద చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కలి ప్రభావంతో మంచి మార్గంలో నడవరు కాబట్టి దైవశక్తి మానవుల మీద చాలా తక్కువగా ఉంటుంది. దీనికోసం మనకి అనేక పద్ధతులు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శించటం, ఆ క్షేత్రంలో ఉన్న దేవతాదేవుణ్ణి దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవటం, అలాగే సిద్ధగురువుల్ని, సిద్ధగురువుల బృందావనాల్ని, పీఠాధిపతులు ఉంటారు మహాస్వాములు, వారిని దర్శించుకోవటం, వారి ఆశీర్వాదములు పొందటం, అవధూతల్ని దర్శించుకోవటం, వారి ఆశీర్వాదములు పొందటం. ఇక మీకు ఇంట్లో పూజలు చేసుకుంటా, హోమం చేసుకుంటా, మరియు వ్రతములు చేసుకొనుట, నోములు, ఇలా ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు తమ తమ శక్తి కొలది వీటిని చేసుకుంటూ ఉంటారు, పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తూ ఉంటారు. అయినా సరే కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. పూర్తిగా మనం ఈ కలియుగంలో దైవశక్తిని పొందాలి అంటే దైవశక్తిని పొందటము అంటే ఎప్పుడైతే నువ్వు నిష్టగా ఒక దేవతాదేవుణ్ణి నమ్ముకొని వారి యొక్క పూజలు, నోములు, వ్రతాలు, హోమాలు చేసుకుంటూ ఉంటావో కొంతవరకు నిన్ను సేఫ్ జోన్లో ఉంచుతాయి. కానీ పూర్తిగా సేఫ్ జోన్లో ఉంచాలి అంటే మీరు అనుకోవచ్చు, వీడు అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా మంత్ర మార్గం దగ్గరికి తెస్తాడు అని. ఎస్, ఇది నిజము. కలియుగంలో చాలా తక్కువ సమయంలోనే ఆ యొక్క దైవశక్తిని పొందాలి అంటే ఉన్నది ఒకటే మార్గము, మంత్ర మార్గము. చూడండి, అటు తిప్పి ఇటు తిప్పి మంత్ర మార్గం దగ్గరికే తీసుకొచ్చాను. ఎస్, ఇది 100కి 100% నిజం. నువ్వు ఎప్పుడైతే మంత్రం జపిస్తూ ఉంటావో చేయంగా నీ మీదకి ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడి చూపు మరలుతుంది. ఓహో, వీడు కష్టాలు ఉన్నా కూడా నా వైపే చూస్తున్నాడు, నన్నే ఆరాధిస్తున్నాడు, నన్నే పూజిస్తున్నాడు, నా హోమాలు చేస్తున్నాడు, నా మంత్రం జపిస్తున్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టాలు వస్తాయంటే మీరు భరించలేని కష్టాలు వస్తాయి మంత్ర మార్గంలోకి వచ్చిన కొత్తల్లో, మరియు బాగా సాధన డీప్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు. దీన్ని ఏమనుకుంటారంటే ఆ సిద్ధ గురువుకి శక్తి లేదు, ఈ మంత్రానికి పవర్ లేదు, ఆ దేవుడికి అసలు శక్తి లేదు అని దుష్ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. లోపం ఎక్కడ? మన యొక్క సాధనలో. మనం మన సిద్ధ గురువుపై గుర్తుపెట్టుకోండి, సిద్ధ గురువు ఏదైనా మహావిద్యని సాధించి ఆ మంత్రాధిష్టాన దేవతాదేవుని దర్శించిన సిద్ధ గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకుంటే తప్పనిసరిగా మీకు ఫలితము ఉంటుంది. అదిను మీ యొక్క ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే. అంతేగాని వాడు పోవాలి, వీడు పోవాలి, వాడి వ్యాపారం డౌన్ అవ్వాలి, నా వ్యాపారం పెరగాలి, వాడికి ఉద్యోగం రాకూడదు, వీడికి, ఇవి కాదు. నీ ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, ఇదే మోటివ్ కోరుకుంటూ చేసుకున్నావు అనుకో, పక్కవాడి గురించి ఆలోచించబాక. సిద్ధ గురువు మంత్రం ఇచ్చాడు, చేసుకుంటున్నావు. అందుకనే మన గురువు గారైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఎవరు వచ్చి అడిగినా కూడా మంత్రం ఉపదేశం చేస్తారు. ఎందుకు? కలియుగంలో ఉన్నది అదొక్కటే మార్గం. సరే, ఇంకా ఉన్నాయి చాలా మార్గాలు, నాకు తెలిసిన మార్గం ఇది. మీరు వేరే అనుకుంటే నేనేమి చేయలేను. నాకు తెలిసిన మార్గం మంత్ర మార్గం. ఈ మంత్రం ఎవరైతే జపం చేస్తూ ఉంటారో ఇన్ని కష్టాలు వచ్చినా వాటికి ఓర్చుకొని అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వే దిక్కు అని ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడిపై దృష్టి పెట్టి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, నీ యొక్క సిద్ధ గురువుపై సంపూర్ణ విశ్వాసం, నమ్మకంతో ఆయన పాదాలు ఆశ్రయించి నువ్వెప్పుడైతే ఈ మంత్ర జపం చేస్తూ ఉంటావో తప్పనిసరిగా నీ యొక్క ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, నీతిబద్ధమైన కోరికలు నెరవేరతాయి. ఇదే
ఒక్క మార్గం, చక్కటి మార్గం. ఇప్పుడు మీరు యోగాకి వెళ్ళారు, ప్రాణాయామాలు చేయాలంటే ఆహార నియమాలు ఉండాలి, ఇలా కొన్ని ఉంటాయి కొన్నిట్లో. కానీ మంత్ర మార్గంలో నువ్వు కూర్చున్నా మంత్రం మన్నం చేయొచ్చు, ప్రయాణంలో ఉన్నా మన్నం చేసుకోవచ్చు, పనుకొని ఉన్నా మన్నం చేసుకోవచ్చు. ఇక మామూలుగా వేకుజామున లేచి చేసుకుంటావు, లేక వేకుజామున కుదరలేదు సాయంత్రం చేసుకుంటావు మంత్ర జపం. ఏది స్నానాలు అవన్నీ చేసి పూజలు అవన్నీ ముగించుకొని మంత్ర జపం చేసుకుంటావు. చక్కగా హ్యాపీగా మంత్రం చేసుకోవచ్చు. దీనికోసం ఒళ్ళు ఇరవాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, గందరగోళంగా ఆసనాలు వేయాల్సిన పని లేదు, ఏమీ లేదు. గాలి పీల్చాలి వదలాలి అనేది పనేమీ లేదు. మంత్రం జపం చేస్తూ ఉండటమే. ఆటోమేటిక్గా ఆ ఊపిరికి లయమవుతుంది మంత్రం. శ్రీ రాకాడి బాబా వారు చెప్పినట్లు ఈ మాంసపిండం మంత్రపిండంగా మార్చుకున్నావు అనుకో, నీకు తిరుగులేదు. కాకపోతే టైం పడుతుంది అలా మారటానికి. ఈలోపు అనేక కష్ట నష్టములు, వీటిని చూసి బెంబేలు ఎత్తిపోయి అసలు వదిలేయటం. కొంతమంది నాకు మెయిల్స్ చేస్తుంటారు, మాకు ఈ మంత్రం పడలేదు, మేము వదిలేయాలి, ఏం చేయాలి అని. అదనమాట. ఎందుకు? సరిగా వారికి నమ్మకము విశ్వాసము లేక. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ కష్టాలు ఆ నష్టాలు అట్లా తొక్కుతూ ఉంటాయి. ఎంత ప్రెజర్ ఉంటుందంటే అసలు జీవితం సాలిద్దామా అన్న ప్రెజరు మీద పడుతుంది. కానీ ఆ సమయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో అయ్యా అమ్మ మీరు తప్పితే దిక్కు లేదు అని ఎవరైతే బలంగా పట్టుకొని చేస్తూ ఉంటారో వారికి తిరుగులేదు. ఇది సత్యము. నువ్వు ఆ తాడు పట్టుకొని వదలకూడదు, పాకుతూనే ఉండాలంటే మంత్రం ఇక్కడ తాడనమాట. నువ్వు ఆ యొక్క గోడని ఎక్కి దూకాలటు వైపు. ఈ మంత్రం నీకు తాడు లాంటిది, వజ్రాయుధం లాంటిది. మంత్రం ఎంత జపం చేస్తావో అంత మంచి. నీకు తెలియదు, నీకు అసలు కనపడదు ఏం జరుగుతుంది అనేది. మంత్రం చేస్తూ వెళ్ళటమే నీ పని, అంతే. సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళావు, మంత్రం తీసుకున్నావు, చేస్తున్నావు, అంతే. నీ మోటివ్ ఏంది? సిద్ధ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్నావు, అంతే. ఆ మంత్రాన్ని కంటిన్యూగా జపం చేయటమే. నిన్ను కష్టపెట్టని నష్టపెట్టని గందరగోళం కానీ యాక్సిడెంట్ కానీ ఏవైనా కానీ చక్కగా చేస్తూ ఉండటమే నీ యొక్క విధి. అప్పుడే అంటే ఇంకోటి 24 గంటలు చేసేవాళ్ళు ఉంటారు, కడుపు నిండిన వాళ్ళు. అలా కాదు, కష్టాలు నష్టాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ మంత్ర మార్గంలోకి వస్తారు. కాబట్టి నీకు కుదిరిన సమయంలో చేస్తూ, నీకు ఒక ఖాళీ సమయంలో మన్నం చేసుకుంటూ ఉండాలి. ఉదయం ఒక 10 మాలలు, సాయంత్రం ఒక 10 మాలలు, అలా చేయండి. ఇక పురశ్చరణ చేస్తారు 1,00,000 పట్టుబట్టి ఒక వారం రోజులు 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అంతేగాని సంవత్సరాల తరబడి చేయకూడదు. పురశ్చరణని వారం 10 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. చేసి ఆ యొక్క విధి విధానాలు ఉంటాయి, హోమము తర్పణము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసేసుకొని ఇక కంటిన్యూగా నీ పని జపం చేసుకోవటమే, అంతే. ఎప్పుడైతే నువ్వు ఆ మంత్రానికి కనెక్ట్ అయిపోతావో అప్పుడు ఆటోమేటిక్గా దైవశక్తి నీ మీద ప్రసరిస్తుంది, నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఏదో 1,00,000 చేసేసాం అయిపోయింది అనుకుంటే కుదరదు. లక్షలు చేస్తూ ఉండాలి. కంటిన్యూటీ అంటే ఊపిరే మంత్రమే, ఊపిరే మంత్రం. అప్పుడు నీకు ఈ కలియుగంలో కష్టాలు కడతేరతాయి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సిద్ధగురువు, బాగా గుర్తుపెట్టుకుని, సిద్ధగురువుని ఆశ్రయించి నువ్వు ఎప్పుడైతే మంత్ర జపం చేస్తూ ఉంటావో అప్పుడు నీ కష్టాలు కడతేరతాయి. ఇంకొకటి, ఏదో 6 నెలలు 7 నెలలు చేసేసి ఆపేస్తే కుదరదు. కంటిన్యూగా చేయాల్సిందే, ఆపకూడదు. అసలు ఎప్పుడు ఆపకూడదు, చేస్తూనే ఉండాలి. కాబట్టి సేవలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇదే మార్గం కలియుగంలో. ఎందుకంటే మంచి మార్గము లేదు. ఉన్నాయి కలియుగంలో, ఇదే సులువైన మార్గము. కాబట్టి సేవలు అన్నిలా భావించవద్దు. ఇంకా ఉన్నాయి అనేక మార్గాలు, వాటిలోకి వెళ్తే అది మీ ఇష్టము. నేను తెలుసుకున్నది ఏంటంటే నా అనుభవంలో ఇదనమాట. అందువల్ల సేవలు మంత్ర మార్గం అనేది సులభమైన మార్గము, కష్టపడకుండా హాయిగా మనసుతో చేసుకోవచ్చు. అందువల్ల సేవలు ఈ విషయాన్ని బాగా గమనిస్తారు అనేదా భావించరని నేను భావిస్తున్నాను.
మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.